శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. ఖండించండి ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులను, అమెరికన్ ప్రోత్సాహంతో జరుగుతున్నటువంటి ఇరాన్ పై దాడులను, అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ ప్రోత్సాహంతో జరుగుతున్నటువంటి ఇరాన్ పై దాడులను. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. ఖండించండి ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులను, ఖండించండి ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులను, ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులను. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. నశించాలి యుద్ధోన్మాదం, నశించాలి యుద్ధోన్మాదం, నశించాలి సామ్రాజ్యవాదం, నశించాలి సామ్రాజ్యవాదం. సోదరి సోదరులారా, గత అనేక రోజుల నుండి అమెరికా ప్రోద్బలంతో ఇజ్రాయెల్ పాలిస్తాన్ మీద, అలాగే ఇటీవల కాలంలో ఇరాన్ మీద ప్రజలు నివసించే ప్రాంతాల్లో అట్లానే హాస్పిటల్స్ మీద దాడులు చేస్తూ ఉంది. దాదాపు ఇప్పటికీ 50,000 మంది పైనే పిల్లలు పెద్దలంతా చనిపోయారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు యుద్ధం వద్దు, శాంతి కావాలని చెప్పేసి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గతంలో పాలస్తీనాకు ఇండియా మద్దతుగా ఉంది. కానీ ఇప్పుడు పాలస్తీనా మీద ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో ట్రంప్ ఏమో వీటో చేశాడు. మన దేశంలో ఎన్నికలు ఓటింగ్లో పోకుండా గైర్హాజరై పరోక్షంగా ఇజ్రాయెల్కి మద్దతు తెలియజేస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ప్రపంచ శాంతి కావాలని చెప్పేసి వామపక్షాలు ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కమిటీ జనరల్ గారు మాట్లాడతారు. అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, ప్రియమైన సోదరులారా, విషయాన్ని వెంకటేశ్వరరావు గారు వివరించారు. పాలస్తీనా సంఘీభావ దినంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో సామ్రాజ్యవాద దాడులను నిరసిస్తూ ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పేసి నినాదంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ తాడేపల్లి రిలాక్స్ సెంటర్లో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. సోదరులారా, మనం చూసాం రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని జరిగిన క్రమం, వేలాది మంది చనిపోవటం, ఆ ఆర్థిక భార పరిస్థితి ప్రపంచం మీద పడటం, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ అతరాకుతరం క్రమంలోనే పాలస్తీనా మీద ఇజ్రాయెల్ తన దాడులు ఇప్పటికీ 55,000 మంది ఆబాల గోపాల వృద్ధులు, మహిళలు, గర్భిణీ స్త్రీలు అనే భేదం లేకుండా 55,000 మంది మరణించారని చెప్పేసి నివేదికలు చెప్తా ఉన్నాయి. 3,52,000 మంది వికలాంగులయ్యారని చెప్తా ఉన్నారు. ఇంత నరమేధం జరుగుతూ ఉంటే ప్రపంచంలో దేశాలు ఒక పక్కన విభిన్న నిరసన కార్యక్రమం కొనసాగిస్తా ఉన్నారు. అండదండలతో ఇజ్రాయెల్ వ్యతిరేకిపోతూ గాజా మీద, లెబనాన్ మీద, పాలస్తీనా మీద జరుగుతున్న ఘోర కృత్యాలను మన కళ్ళకు చూపిస్తూ ఉంటే ఆ యుద్ధ పిపాసం ఎంత ఘోరంగా ఉంది.
స్కూళ్ళ మీద, పాఠశాలల మీద, స్కూల్ పిల్లల మీద, అదేవిధంగా నివాస గృహాల మీద, అంతేకాదు ప్రజలకి ఆ గిడ్డంగులు మొత్తం కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఈరోజు మనం కళ్ళారా చూస్తా ఉన్నాం.